హలో ఎవ్రీవన్. ఈ ప్రాబ్లము ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో ఎంసెట్ 2019లో 21 ఏప్రిల్ షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రాబ్లం అండి. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంతకు ప్రీవియస్ వీడియోలో 4-5 సమ్స్ చేసాం. ఈ వీడియోలో కూడా కొన్ని సమ్స్ చేద్దామండి. అయితే ఈ ప్రాబ్లము ఈ ఫార్ములా మీద బేస్ అయ్యి ఉంటుందండి. ఏంటి ఆ ఫార్ములా? ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ f of x ప్లస్ f డాష్ ఆఫ్ x ఇంటూ dx. దాని ఆన్సర్ ఎంత అండి? e పవర్ x ఇంటూ f of x ప్లస్ c. e పవర్ x పక్కన fx ప్లస్ f డాష్ x రెండు టర్మ్స్ యాడ్ అయి ఉండాలి. ఫంక్షన్ fx అయితే దాని డెరివేటివ్ f డాష్ x పక్కనే ఉండాలి. ఓకేనండి. మరి ప్రాబ్లమ్ e పవర్ x ఉంది కానీ fx ప్లస్ f డాష్ x స్టైల్లో ఈ పార్ట్ లేదు. దీన్ని అలా కన్వర్ట్ చేసుకోగలగాలి. అయితే దీన్ని ఏమని రాశాడంట? f of x ప్లస్ c అని రాస్తే ఆ f of x వాల్యూ ఏంటో చెప్పండి అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకేనండి, చూద్దామా? సో ఆన్సర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ, నేను ఈ ప్రాబ్లం చేయటం కోసం న్యూమరేటర్ని స్క్వేర్ చేస్తాను, డినామినేటర్ని స్క్వేర్ చేస్తానండి. అయితే దీన్ని ఎక్స్పాండ్ చేస్తా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 అంటే 4x అవుద్ది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 బై దీన్ని ఎక్స్పాండ్ చేయనండి, ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అని రాసుకుంటా ఇంటూ డిఎక్స్. నౌ ఇట్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ, ఈ రెండు టర్మ్స్లో ఏం కామన్గా ఉందో చూడండి ఒకసారి. ఎక్స్ కామన్గా ఉంది కదండి, ఎక్స్ కామన్ ఇస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది ప్లస్ ఇక్కడ 4 మిగులుతుంది బై ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 కింద కూడా ఈ ఎల్సిఎంని స్ప్లిట్ చేసి రాస్తా, 4 బై ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఎక్స్ ప్లస్ 4 ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోద్దండి. ఈ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 మాత్రమే మిగులుతుందండి డినామినేటర్లో, ప్లస్ 4 బై ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకేనండి. నౌ ఇది ఏ ఫార్ములాలో ఉందో ఒక్కసారి చెక్ చేద్దామా? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ లాగా ఉందండి. అయితే ఈ రెండు టర్మ్స్లో ఏది ఎఫ్ఎక్స్ మనం గెస్ చేయాలి. లాజికల్గా ఆలోచిస్తే ఇది యూ బై వి లాగా ఉంది కదండి. యూ బై విలో ఆన్సర్లో బై వి స్క్వేర్ వస్తుంది కదా, బై వి స్క్వేర్. వి ఇది వి అనుకోండి, ఇది వి స్క్వేర్. సో ఇది ఎఫ్ఎక్స్ అవుతుంది, ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. సో కంపేరింగ్ విత్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మరి దీని ఆన్సర్ ఎంత అండి? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి? ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 అంతేనండి, ప్లస్ సి. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి అక్కడ. వాటిల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిగా రాసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అనేది క్వశ్చన్ కాబట్టి ఇవన్నీ ఎఫ్ ఆఫ్ ఎక్స్లు అవుతాయండి. ఒకసారి చూడండి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 దీంట్లో ఉందా? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 సో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఇలా ప్రాబ్లమ్స్ ఏ మోడల్లో ఉన్నది, దానికి రిలేటెడ్ ఫార్ములా ఏంటి, మనం ఏం చేయాలి, అలా కొంచెం సబ్జెక్టు నాలెడ్జ్తో, మినిమం నాలెడ్జ్తో ప్రాబ్లం చేయాలి. అంతేగాని వీటిల్ని లాజికల్గా ఆలోచిస్తూ, షార్ట్ వేలో వెళ్తూ, షార్ట్ కట్లో ఆలోచిస్తూ, మిస్టేక్స్ చేయకుండా ఫెయిర్గా సాంప్రదాయ పద్ధతిలో సమ్ చేసుకుంటూ వెళ్ళి ఫాస్ట్నెస్ పెంచుకోవాలండి. ట్రిక్స్ ప్లే చేయటం, చీట్ కోడ్స్ ప్లే చేయటం అవన్నీ కరెక్ట్ కాదేమో అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఎంసెట్లో 2023 మే 15th షిఫ్ట్ 1లో అడిగినటువంటి ప్రాబ్లం అండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అండ్ ఎఫ్ ఆఫ్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ వాట్? 4 ఆప్షన్లు ఉన్నాయి, ఏది కరెక్టో చూద్దాం. ఆన్సర్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై అని రాయొచ్చండి, డిఎక్స్ అని పక్కకు జరిపి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ని రూట్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి,
ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు కదా. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ a² ఇంటూ డిఎక్స్ ఫార్ములాగా ఉందండి. ఎక్స్ అంటే ఎక్స్, ఏ అంటే √2. దీనికి ఆన్సర్ ఎంత అండి? 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c. సో ఇది ఫార్ములా, ఇది ఆన్సర్. ఆ ఫార్ములాగా కన్వర్ట్ అయింది కదండి, అయిపోద్ది ఆన్సర్. సో f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 1/x² ప్లస్ a² ఆర్ 1/a² ప్లస్ a². ఆన్సర్ ఎంత అండి? 1/a అంటే 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ x/a అంటే x/√2 ప్లస్ c. ఇంటిగ్రేట్ చేసాము. ఇప్పుడు కండిషన్ చూద్దాం. అండ్ f ఆఫ్ √2 ఎంత అన్నాడండి? 0. అంటే ఇక్కడ x ప్లస్లో √2 పెడితే దాని వాల్యూ ఎంత అవుతుందండి? 0. పుట్ x ఈజ్ ఈక్వల్ √2 ఆన్ బోత్ సైడ్స్, x ఉన్న చోట. సో f ఆఫ్ √2 ఈజ్ ఈక్వల్ 1/√2 tan ఇన్వర్స్ √2/√2 అండి. √2/√2 అంటే 1 కదా, ప్లస్ c. దీని వాల్యూ 0 అని ఇచ్చాడు కదండి. 0 ఈజ్ ఈక్వల్ 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ 1. tan ఇన్వర్స్ 1 అంటే π/4 అండి, ప్లస్ c. సో 0 ఈజ్ ఈక్వల్ 1/√2 ఇంటూ π/4. చూడండి, π/4 అంటే ఆన్సర్ ఎక్కడ కనపడుతుందండి? 3/4లో కనపడుతుంది. ప్లస్ c కదా. సో c ఈజ్ ఈక్వల్ -π/4√2. అయితే f ఆఫ్ 0 ఎంత అన్నాడు? మీరేం చేయాలి? ఈ దీంట్లో x ప్లస్లో c ప్లస్లో -π/4√2 రాసేసుకోవాలండి. దీంట్లో c ప్లస్లో ఎంత రాయాలండి? -π/4√2. దేర్ఫోర్ f ఆఫ్ x ఈజ్ f ఆఫ్ x ఇక్కడ దీంట్లో రాద్దామండి. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 1/√2 tan ఇన్వర్స్ x/√2 ప్లస్ c -π/4√2 -π/4√2. ఇప్పుడు f ఆఫ్ 0 ఎంత అన్నాడు? పుట్ x ఈజ్ ఈక్వల్ 0, దెన్ వీ గెట్ ద ఆన్సర్. ఆన్ బోత్ సైడ్స్ x ఈజ్ 0 పెట్టండి. సో f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ 0. ఎక్స్ ప్లస్లో 0 పెట్టాక 0/√2 0 -π/4√2. tan ఇన్వర్స్ 0 కాబట్టి టర్మ్ అంతా 0 అయిపోద్దండి. సో f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0 -π/4√2. అంటే ఫైనల్గా f ఆఫ్ 0 ఎంత వచ్చిందండి? -π/4√2. ఎక్కడుందో చూడండి ఆన్సర్. థర్డ్ ఆప్షన్లో కనపడుతుంది కదా. సో సింపుల్ ప్రాబ్లం. హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇది 2023 May 17th 2023 May 17th షిఫ్ట్ 1లో ఈఏపి సెట్లో అడిగినటువంటి ప్రాబ్లం అండి. ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎంసెట్లో ఏపీలో 2023 ఆర్ 22 ఆర్ 21లో ఆర్ 2019 ఈ 4-5 ఇయర్స్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెగ్యులర్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏనండి ఇవి. సో ఆన్సర్ చూద్దామండి. అసలు ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ sin² α మైనస్ sin² x బై cos x మైనస్ cos α. ఇక్కడ cos α యాంగిల్ కాన్స్టెంట్ అండి, ఇక్కడ x వేరియబుల్, sin² α ఇది కాన్స్టెంట్, ఈ రెండు కాన్స్టెంట్స్ అండి. సో దీన్ని ఏమని రాశాడంట? f ఆఫ్ x ప్లస్ ax ప్లస్ b వేర్ b బిలాంగ్స్ టు r అయితే f ఆఫ్ x ఏమిటి, a ఏమిటి అనేది అడుగుతున్నాడు. f ఆఫ్ x a, ఈ f ఆఫ్ x a అంటే x కోఎఫిషియంట్ f ఆఫ్ x, ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్టో చెప్పండి అంటున్నాడు.
డినామినేటర్ ఎలా ఉందో చూడండి, కాసుల్లో ఉంది. కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా. న్యూమరేటర్ని కూడా కాసుల్లో కన్వర్ట్ చేసామనుకోండి, సమ్ ఈజీ అయిపోద్ది. సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫాని ఏమని రాయొచ్చండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏమని రాయొచ్చండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా రాయొచ్చు బై కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ డిఎక్స్. ఓకేనండి. -1 ఈ +1 క్యాన్సిల్ అయిపోతాయండి, బ్రాకెట్ ఓపెన్ చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా -1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ డిఎక్స్. ఈ 1 క్యాన్సిల్ చేద్దాం, కాస్ స్క్వేర్ ఎక్స్ని ముందు రాద్దామండి, అది పాజిటివ్ కదా. సో కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ డిఎక్స్గా రాశానండి. ఇప్పుడు న్యూమరేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదండి, అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా రాయొచ్చా. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆల్ఫా బై డినామినేటర్ ఎంత అండి, కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ డిఎక్స్. ఒక కాస్ ఎక్స్ కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోద్దండి. ఇప్పుడు మనకేం మిగిలిందండి, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ డిఎక్స్. 2 టర్మ్స్ మిగిలినాయండి. ఫస్ట్ టర్మ్ ఏంటండి, కాస్ ఎక్స్, సెకండ్ టర్మ్ కాస్ ఆల్ఫా. ఇది కాస్ ఎక్స్ ఫంక్షను, ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. కాస్ ఆల్ఫా కాన్స్టెంట్, దాన్ని రిమూవ్ చేయాలి, బయట పెట్టాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసి రాస్తానండి రెండింటికి, ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఆల్ఫా ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత అండి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఆల్ఫాని వదిలేయాలండి, కాన్స్టెంట్ కదా, లీవ్ చేస్తే అక్కడ ఏం మిగులుతుందండి, 1 మిగులుతుంది. సో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఎంత అండి, ఎక్స్ ప్లస్ సి. సో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బీగా రాస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఏ ఎంత అని అడుగుతున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమని కనపడిందండి, కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్వల్ సైన్ ఎక్స్ లాగా కనపడుతుంది, ఏ ఎలా కనపడుతుందండి, కాస్ ఆల్ఫా లాగా కనపడుతుంది. సో థర్డ్ ఆప్షన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్వల్ సైన్ ఎక్స్, ఏ ఈజ్వల్ కాస్ ఆల్ఫా. ఇక్కడ 2 ఉన్నాయి, ఈ పనికి రాదు, సైన్ ఎక్స్ 2 కాస్ ఆల్ఫా. సో థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ దొరుకుద్దండి. సో దిస్ ఈజ్ ద రైట్ ప్రాసెస్. ఓకే, హాయ్ స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం చూడండి. ఐపీ సమ్ రిడక్షన్ ఫార్ములాస్ ఐడియా ఉంది కదండి, సైన్ పవర్ ఎన్ఎక్స్, ట్యాన్ పవర్ ఎన్ఎక్స్, కాస్ పవర్ ఎన్ఎక్స్, సీకెంట్ పవర్ ఎన్ఎక్స్, కొసీకెంట్ పవర్ ఎన్ఎక్స్. ఆ రిడక్షన్ ఫార్ములాలో ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ రిడక్షన్ ఫార్ములా మీద ప్రాబ్లం అండి. ఇఫ్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్, దెన్ మన రిడక్షన్ ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దామండి. ఐఎన్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ అయితే ఆ రిడక్షన్ ఫార్ములా ఆన్సర్ ఎంత అండి, దెన్ ఐఏ షో దట్ అంటాడు కదా, దెన్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ ట్యాన్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్ బై n మైనస్ 1 మైనస్ ఐఎన్ మైనస్ 2 అండి. దీంట్లో ఈ ఆప్షన్స్లో i4 ప్లస్ i6 ఉంది కదండి, n వాల్యూ 6 పెట్టామనుకోండి, i6 ఇది ఇటు పట్టుకొచ్చామనుకోండి, 6 మైనస్ 2 4 అంటే i6 ప్లస్ i4 అంటే n ఈజ్ ఈక్వల్ టు 6 కనుక పెడితే ఆన్సర్ అయిపోద్దండి. సో దీని ఆన్సర్ కనుక మీకు తెలుసుంటే ఇది ఒక నిమిషంలో ఆన్సర్ చేసేయచ్చు. ఏంటంటే ఐఎన్ ఈజ్ ఈక్వల్ ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అయితే ఐఎన్ వాల్యూ ఇదని ప్రూఫ్ మనం ప్రూవ్ చేసి n వాల్యూ 6 పెడితే ఆన్సర్ వస్తుంది. ముందు ప్రూవ్ చేద్దామండి, ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కదండి, ఎన్ని ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటారు, కాబట్టి దీన్ని సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ మనకు వచ్చిందే కదా. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్
పవర్ n ఉంది కదా, దాన్ని బ్రేక్ చేస్తున్నా, -2 సబ్ట్రాక్షన్ చేస్తున్నా. tan పవర్ n-2x ఇంటూ మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం రెండో బేస్ సేమ్ బేస్ tan తీసుకుని tan² x ఇంటూ dx అని రాశా. మీకు 2 బేసులు అక్కర్లేదు అనుకోండి, ఒక బేసే తీసుకోండి, పవర్లో యాడ్ చేసి చూసుకోండి, అది వచ్చేస్తుంది. సో ఇది IN ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ n-2x ఇంటూ ఈ tan² xని sec² x -1 ఇంటూ dx అండి. sec² x -1 అని రాయండి. ఓకేనండి. నెక్స్ట్ IN ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ n-2xని ముందు sec² xతో మల్టిప్లై చేయండి. tan పవర్ n-2x ఇంటూ sec² x sec² x dx మైనస్ ఇది తీసేస్తున్నానండి. నెక్స్ట్ మళ్ళీ 1తో మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ సపరేట్గా రండి. tan టు ది పవర్ ఆఫ్ n-2x ఇంటూ dx. ఇప్పుడు IN అంటే tan పవర్ n అన్నాం, మరి ఇదేమవుతుందండి, n లేదు, n-2 ఉంది, కాబట్టి ఇది IN-2 అవుతుంది. ఇది f' ఇంటూ f(x) హోల్ పవర్ n లాగా ఉందండి. ఎలా ఉందండి అది, ఇంటిగ్రల్ ఆఫ్ f' ఇంటూ f(x) హోల్ పవర్ n లాగా ఉంది. అయితే దీని ఆన్సర్ ఎంత అండి, f(x) హోల్ పవర్ n+1/n+1. ఇదిగో f'(x) ఇదండి, ఇది f(x), అంటే ఇక్కడ f(x) అంటే tan x, f(x) హోల్ పవర్ n అంటే n-2, n+1/n+1 రాయాలి కదండి, అంటే -2 + 1/-2 + 1, అంటే అదేమవుతుందండి, tan టు ది పవర్ ఆఫ్ n-1x/n-1. ఓకే, ఇదండి రిడక్షన్ ఫార్ములా యొక్క ప్రూఫ్. దీంట్లో ఈ టర్మ్ని ఇటు పట్టుకొద్దామండి. సో IN ప్లస్ IN-2 ఈజ్ ఈక్వల్ tan టు ది పవర్ ఆఫ్ n-1x/n-1. ఓకేనండి, ప్లస్ సి రాయాలి, ప్లస్ సి. ఇప్పుడు n వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేయండి. పుట్టు n ఈజ్ ఈక్వల్ 6, n ఈజ్ ఈక్వల్ 6, ఇక్కడ ప్లస్ పెట్టాలండి. n ఈజ్ ఈక్వల్ 6 పెడితే I6 ప్లస్ I4, చూడండి I6 ప్లస్ I4 వచ్చింది కదండి, ఈజ్ ఈక్వల్, ఇక్కడ కూడా n వాల్యూ 6 పెడితే tan టు ది పవర్ ఆఫ్ 5x/5 ప్లస్ సి. ఎక్కడుందో చూడండి ఆన్సర్, tan పవర్ 5x/5 ప్లస్ సి. ఫస్ట్ ఆప్షన్లో కనపడుతున్నట్టుంది కదండి ఆన్సర్. ఓకే, స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x-1 ఇంటూ √(x+2) ఇంటూ dx. May 19, 2023 షిఫ్ట్ 1లో EAP సెట్ ఎంసెట్లో అడిగినటువంటి ప్రాబ్లం, 4 ఆప్షన్లు అండి. ఓకేనండి. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయటానికి 1/ax+b ఇంటూ √(cx+d) లాగా ఉందండి. రూట్లో కనుక టర్మ్ ఉంటే దాన్ని t² అనుకోండి, రూట్లో ఏముందండి x+2, దాన్ని t² అనుకోండి. పుట్ x+2 ఈజ్ ఈక్వల్ t². క్యాల్కులస్లో డిఫరెన్సేషన్ అయినా ఇంటిగ్రేషన్ అయినా ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్లోకి సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు పుట్ ఆర్ టేక్ అని రాస్తాం కదా, x+2 ఈజ్ ఈక్వల్ t². వెంటనే బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ x డిఫరెన్సేషన్ చేసేయండి. విత్ రెస్పెక్ట్ x డిఫరెన్సేషన్ చేస్తే జనరల్గా x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x 1, దీని కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0, t²కి డెరివేటివ్ 2t ఇంటూ టీకి డెరివేటివ్ dt/dx కదండి. ఈ dxని క్రాస్ మల్టిప్లై చేసి రాస్తే ఏమవుతుందండి, xకి డెరివేటివ్ dx అని రాసి 2కి డెరివేటివ్ 0 రాసి t²కి డెరివేటివ్ 2t ఇంటూ టీకి డెరివేటివ్ dt అని రాసుకోవచ్చు. ఓకేనండి. నా x+2 t² అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, t² - 2 అవుతుంది కదా.
మరి ఇక్కడ ఏముందో చూడండి x-1 ఉంది, కాబట్టి రెండు వైపులా -1 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందండి? x-1 t² - 3 అవుతుంది. నౌ ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే డిఎక్స్, ఈ డిఎక్స్ వాల్యూ న్యూమరేటర్లో రాద్దామండి. అది ఎంత అండి? 2t dt. డినామినేటర్లో x-1 ఉంది కదండి, అది ఎంత అండి? t² - 3, t² - 3 ఇంటూ x+2 t² అయితే దీనికి రూట్ అప్లై చేస్తే ఏమవుతుందండి? t అవుద్ది, ఇంటూ t రాయొచ్చు. ఈటీ క్యాన్సిల్ చేసి ఈ 2 కాన్స్టెంట్ బయటికి రాసామనుకోండి, 2 ఇంటిగ్రల్ ఆఫ్ 1/t² - 3 ఇంటూ dt అవుతుంది. ఓకేనండి. 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/t² - √3 హోల్ స్క్వేర్ ఇంటూ dx అని రాసుకోండి. అప్పుడు ఇదే ఫార్ములా అవుతుందండి. ఆన్సర్లో అబ్జర్వ్ చేయండి, లాగుల్లో ఉంది కదా, అంటే లాగుల్లో ఫార్ములా 1/x² - a². ఒకసారి ఫార్ములా రాస్తున్నా చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² - a² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ 1/2a log mod x - a/x + a. 1/2a log mod x - a/x + a + c. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 2 ఇక్కడ ఉంది ఆల్రెడీ, దాన్ని మనం ఏం చేయకూడదు. 1/2a, ఏ అంటే ఎంతండి? √3 log mod x - a/x + x అంటే t - √3/t + √3 + c. ఈ 2 క్యాన్సిల్ అవుతుందండి. 1/√3 చూడండి, అన్నిట్లో 1/√3 ఉందా? ఈ రెండిట్లోనే 1/√3 ఉందండి. అంటే ఆన్సర్ సి, అదే 3, 4లో ఎక్కడో చోట ఉంటుందండి. 1/√3 ఇంటూ లాగ్ mod t అంటే ఎంతో చూడండి. t అంటే t² x + 2 అయితే t అంటే √x + 2, √x + 2 - √3 చూడండి. √x + 2 - √3 అంటే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అయిపోతుందండి. బై √x + 2 + √3 + c. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకేనండి.